ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కేటాయించిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం వేరే వాటికి మళ్లించిందని తీవ్రంగా మండిపడ్డారు. యుటిలిటీ సర్టిఫికెట్ ఇవ్వలేదని, నిధులు ఏమయ్యాయన్న క్లారిటీ కూడా లేదని మంత్రి విమర్శించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గత కొన్నేళ్లుగా నష్టాలతో నడుస్తుందని, దాని మీద ఏపీ ప్రజలకు సెంటిమెంట్ ఉందని, దానిపై సీఎం చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో చర్చించారని, కేంద్ర మంత్రులంతా ఏపీ అభివృద్ధికి సహకరిస్తారని మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం యొక్క పూర్తి సహకారం ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెల 4-5 తారీఖుల్లో 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి 9 మంది కేంద్ర మంత్రులను, నీతి ఆయోగ్ చైర్మన్ ని, అలాగే 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ని, ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇబ్బందులు, సమస్యల గురించి వివరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం యొక్క సహాయ సహకారాలు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కోరడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి గారితో సహా అన్ని శాఖల మంత్రులు, నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ గారిని కలిశారు, రాజ్నాథ్ సింగ్ గారు, నడ్డా గారు, అమిత్ షా గారు, ఈ విధంగా అందరు మంత్రుల్ని కలిసినటువంటి సందర్భంలో చక్కటి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఎవరైతే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడో, గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏమైతే ఉన్నదో, ఢిల్లీలో మంత్రులతో జరిగినటువంటి సమావేశాల్లో పాల్గొన్నటువంటి ఆయా శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులంతా కూడా అధికారులు పాల్గొనడం జరిగింది. వారంతా కూడా ఒకే మాట, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేము కేటాయించినటువంటి నిధుల్ని కేటాయించినటువంటి పనులకు కాకుండా వేరే పనులకు డైవర్ట్ చేశారు. వారు యుటిలిటీ సర్టిఫికెట్ ఇవ్వలేదు. మేము ఇచ్చినటువంటి డబ్బులు ఏమైనాయి అనేటువంటి విషయం మీద మాకు క్లారిటీ లేదు. కాబట్టి ఆ ముందు మేము ఇచ్చినటువంటి డబ్బుల మీద మాకు అకౌంటబిలిటీ చెప్తే గానీ మేము అదనంగా నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని అధికారులు చెప్పడం జరిగింది.